కని పెంచి మోసి చదివించి ప్రయోజకులుగా చేసిన తర్వాత మనం ఏమంటామో తెలుసా? నీకేం తెలుసు? అచ్చా, నిన్ను కంటం తెలుసు, నిన్ను పెంచటం తెలుసు, నిన్ను మోయటం తెలుసు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదరించటం అన్నీ తెలుసు. పెద్దగా అయిన తర్వాత ఏమంటాం తెలుసా? పెంచిన వారినే, పోషించిన వారినే, సంరక్షించిన వారినే ఏమంటారు పిల్లలు? తిరుగుబాటుతనం. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దుఃఖం. ఎందుకో తెలుసా? నా వలన ఈ పరిస్థితిలో నా తల్లి నన్ను చూసి తన గుండెలు పగిలిపోయేలాగా నేను కారణమయ్యేనని దుఃఖంతో చచ్చిపోతున్నాడు అక్కడ యేసు సిలువ మీద. ఏ తల్లి అయినా ఒక నేరస్తుడుగా కొడుకుని చూడటానికి ఇష్టపడతాదా? ఏ తప్పు చేయకుండానే శిక్షను అనుభవిస్తూ ఒక నేరస్తుడుగా సిలువ మీద వ్రాలాడుతున్న ఆ సందర్భం వరకు నా తల్లిని నేను తీసుకురావాల్సి వచ్చింది. ఈ సందర్భం ఆ తల్లి చూడవలసి వచ్చింది. నేరస్తుడుగా నా తల్లి ముందు నేను అని ఆయన గుండెలో. నాన్న, ఏ రోజు కూడా యేసు తల్లిని బాధ పెట్టాలని అనుకోలేదు, దుఃఖపరచాలని అనుకోలేదు. కానీ ఆ క్షణములో అయ్యో నా వలన నా తల్లికి సిగ్గు, నా తల్లికి బాధ, నా తల్లికి శ్రమ, నా తల్లికి కష్టము, పబ్లిక్ ముందు నేను ఇలా ఉండటము నా తల్లికి ఎంత సిగ్గు. నా తల్లికి కలగవలసింది కాదు, కానీ నెరవేర్చవలసి వచ్చింది కాబట్టి, నేను చేయవలసి వచ్చింది కాబట్టి ఈ కార్యము. అయినను ఆ తల్లిని ఈ విధంగా నేను దుఃఖపెట్టినందుకు ఆయన కుమిలిపోతూ ఆ సమయములో కూడా నా తల్లి ఒంటరిగా ఉండకుండా ఉండాలని ఆ తల్లి బాధ్యతను తన స్నేహితుడికి అప్పగిస్తూ అక్కడ ఏమంటాడు తెలుసా? అమ్మా అన్నాడు. గుండెలు పగిలిపోయి ఉంటాయి. అంతవరకు అమ్మా అని పిలిచిన వాడు స్త్రీ అని సంబోధించవలసి వచ్చింది. బంధము తెగిపోయింది అక్కడతో. తల్లి ప్రేమను విడిచిపెట్టవలసి వచ్చింది. అమ్మ, ఏ బిడ్డకైనా కష్టం వచ్చినా ఎవరు ఒళ్ళో వెళ్ళి పడుకుంటారు? నాన్న ఒళ్ళో కాదు. అంతవరకు తల్లి అమ్మా అన్నవాడు ఇంత కష్టపెట్టాను ఈ స్త్రీని, ఈ తల్లిని. సరే, జరిగింది ఏదో అయిపోయింది. అమ్మ అంటానికి కూడా ఆయనకి ఎంత కష్టం అనిపించి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి నాన్న. స్త్రీ, ఇదిగో ఈరోజు వాస్తవంగా చెప్తున్నాను నాన్న, కోర్టుల్లో కానీ అనాథ శరణాలయాల్లో కానీ వృద్ధాశ్రయములకు వెళితే సొంత కొడుకులు విడిచిపెట్టేసి ఈమె ఎవరో నాకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టటము చాలా, కానీ కష్టాల్లో ఆదుకొనటము గొప్ప గుణం నాన్న. నువ్వు కష్టపడుతూ ఇతరుల్ని ఆదుకుంటున్నావు చూడు, అది చాలా గొప్ప మనస్తత్వం, చాలా గొప్ప గుణం. అమ్మా అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? స్త్రీ. బంధము అక్కడితో